టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో షేక్ సైదా గారు, ఏంటి అసలు 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని పరిపాలించింది. గత ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా అక్కడ గెలుచుకోలేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఏంటి అసలు మీకు ఉన్నటువంటి లోపాలేంటి? ఎందుకని ఆ పీఠాన్ని కోల్పోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది? సైదా గారు. రాజు గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు శీలం వెంకటేశ్వర్లు గారు, బీజేపీ నాయకులు సోదరుడు మల్లికార్జున గారు, అలాగే ఆప్ నాయకులు నీరుగట్టు గణేష్ గారు, అందరికి కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్దిసేపట్లో వెలువడిపోయేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 5వ తారీఖు ఎన్నికలు జరిగాయి. దాదాపు 58% ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 1 కోటి పైచిలకు ఓటర్లు నమోదైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. 70 ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో 3 పార్టీల మధ్య మరి నువ్వా నేనన్నట్టుగా మరి గట్టిగా మరి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉంది రాజుగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెప్పండి, ఇక్కడ ఒక త్రిముఖ పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. మీరు ఒకసారి గమనించాలా, దేశ రాజధాని ఢిల్లీలో గత 27 సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి మీరు గమనించినట్లయితే 1998 నుంచి కూడా మరి 3 పర్యాలు హ్యాట్రిక్ సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శీలా దీక్షిత్ గారు పనిచేసి ఢిల్లీ అభివృద్ధికి ఏ విధంగా ఆమె బాటలు వేశారు, స్లమ్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, మంచినీరు, ఎలక్ట్రిఫికేషన్, రోడ్స్ ఏ విధంగా నిర్మాణం చేశారు, అలాగే మరి ఈ యొక్క స్లమ్స్ లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా పాటుపడిందో మనం చూసాం. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కావాలనే ఈ కేజ్రీవాల్ తర్వాత బీజేపీ బ్యాక్గ్రౌండ్ తో ఆ రోజు కేజ్రీవాల్ కానివ్వండి, తర్వాత ఆయన పెద్ద ఆయన మరి వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని కావాలనే దురుద్దేశంతో ఒక అవినీతి పార్టీగా చిత్రీకరించి ఏ విధంగా నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి వాళ్ళు ఏ విధంగా కొనసాగించారో మనం చూసాం. దాని ఫలితంగా ఆ పార్టీ మరి పుంజుకొని మరి 2 ముఖ్యమంత్రి పరిస్థితి. అయితే రాజుగారు, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు ఈ 70 స్థానాలు ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ మాత్రం సోదరుడు మన మల్లికార్జున చెప్పినట్టుగా ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఆ పార్టీ 2వ స్థానంలో ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదో 2-3 స్థానాలు వస్తాయని చెప్పి యొక్క ఎగ్జిట్ పోల్స్ లో మనం చూస్తా ఉన్నాం. అయితే కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఎగ్జాక్ట్ పోల్స్ వస్తా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడదాం. ఈ ఎగ్జాక్ట్ పోల్స్ ఏ విధంగా ఉండబోతా ఉంది? 1 సైడ్ ఎలక్షన్ జరిగిందా, లేకపోతే 3 పార్టీల మధ్య మరి పోటాపోటీ ఎన్నికలు జరిగిందా? ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారు? మరి ప్రజలు ఏ విధంగా, ఎందుకంటే 27 సంవత్సరాల పాటు బీజేపీని ఢిల్లీ రాజధానిలో, ఎందుకంటే ఈ రోజు మోడీ గారు 3 పర్యాలు ప్రధానమంత్రి ఐడి దేశానికి, మరి దేశ రాజధానిలోనే ఆ పార్టీ ఓట్లైనటువంటి పరిస్థితి. మరి అప్పటికంటే భిన్నంగా ఢిల్లీని మరి ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం చూస్తా ఉన్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఓట్లు వేస్తారని చెప్పి మేము భావించడం లేదు. ఎందుకంటే బీజేపీ నిజస్వరూపం ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. అలాగే మనం చూసినట్లయితే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ అవినీతి రహిత పాలన తీసుకొస్తాం, అవినీతిని చీపురుతో ఊడ్చేస్తాం అని చెప్పి వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్పారు, ప్రజలను నమ్మించారు. అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, ఢిల్లీలో ప్రధానంగా పేదలు ఉంటారు, విద్యావంతులు ఉంటారు. అది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మొత్తం అక్కడ ఇండియా మొత్తం కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా మినీ ఇండియా ఢిల్లీ అంటే, అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చి అక్కడ ఉంటారు. కాబట్టి ఒకసారి కేజ్రీవాల్ ని మరి ఆయన గెలిపించారు 2 పర్యాలు. చూసిన తర్వాత ఈరోజు చూస్తా ఉన్నాం అవినీతి, మరి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కానివ్వండి, మిగతా అనేక అంశాల మీద మరి వాళ్ళ మంత్రులు జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రి గారే స్వయంగా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు అటు బీజేపీ పాలన కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, ఢిల్లీ ప్రజలు, దేశ రాజధాని ప్రజలు, కాంగ్రెస్ ఉంటేనే మనకి అభివృద్ధి చెందుతాం, ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడుతున్నటువంటి ఒక ఆలోచనతోటి
ఈ రోజు ప్రజలు వచ్చినట్లుగా మాకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి సరే, ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడదాం. ఎగ్జిట్ పోల్స్ లో మీరు చెప్పారు ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటున్నారు. ఓకే, ఇవంతా ఓకే, బట్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు మీరు? ఒక్కసారి సైదా గారు 1 minute లో మాట్లాడండి ప్లీజ్. రాజు గారు, ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం నేను అనుకోవటం 3 పార్టీలు కూడా ఒక హంగ్ వస్తుందేమో అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఒక హంగ్. ఎందుకంటే మాకున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఏంటంటే వన్ సైడ్గా ఎలక్షన్ జరగనది అనేది లేదు. ఎందుకంటే ఈ సర్వే సంస్థలు కూడా ఏమైనాయి అంటే బీజేపీ, ఎందుకంటే మనం చూసాం ఈవీఎంల ట్యాంపరింగ్ తోటి మరి అది ఏమైనా జరిగిద్దాం మనం చెప్పలేము, కానీ మరి ఏమైతే చూడాలా. అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే ఎవడు ఓటేసినా కానీ వాళ్ళకే పోద్ది, కాబట్టి దాంట్లో మనం మాట్లాడే పరిస్థితి లేదు. హర్యానా వాళ్ళు కూడా ఈ రోజు కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక నియోజకవర్గంలో 35,000 మరి ఓట్లు అదనంగా నమోదైనట్లుగా మరి చెప్తున్నారని చెప్పి మా రాహుల్ గాంధీ గారు కూడా నిన్న మరి పార్లమెంట్లో మాట్లాడినటువంటి అంశం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. సరే, ప్రజాస్వామ్యబద్ధంగా నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగినట్లయితే బీజేపీ ఓడిపోవడానికి ఆస్కారం ఉంది. ఇది వాస్తవం. సార్ ఒక్క విషయము మీరు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ మళ్ళీ మాట్లాడదాం ఏమండి సార్? మల్లికార్జున గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి సార్ ప్లీజ్. సైదా గారు ఓకే, వెయిట్ నీరుగట్టు నరేష్ గారు ఉన్నారు, నీరుగట్టు నగేష్ గారు ఉన్నారు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. సార్ క్రాస్ చెక్ సార్, ఒక్క సెకండ్ సార్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే భారతీయ జనతా పార్టీ ఈవీఎంలను అడ్డం పెట్టుకొని గెలుస్తుందని చెప్పేసి మీరు మాట్లాడడం కరెక్ట్ గా సార్. ఒకటి, ఇంకోటి, మీ నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా భారతీయ జనతా పార్టీ మీద, అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల మీద, హిందువులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మీద కూడా మీరు విద్వేషం చెప్తున్నారు. గతంలో షీలా దీక్షిత్ గారి హయాంలో కూడా మీరు కామన్వెల్త్ గేమ్స్ లాంటి కొన్ని వేల కోట్ల స్కామ్ చేశారు. అదేవిధంగా బస్సుల కొనుగోలులో కూడా స్కామ్ చేశారు. అదేవిధంగా ఢిల్లీ మెట్రో జెల్ బోర్డులో కూడా స్కామ్ చేశారు. కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని పక్కన పెట్టారు సార్. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఢిల్లీలో ఈ రోజు మధ్య పోరు. చూద్దాం సార్ ఒక్క విషయము సార్, ప్రజల యొక్క తీర్పును స్పష్టంగా ప్రతి ఒక్కరు గౌరవించాలి. మీరు ఓడిపోతే ఈవీఎంలతో భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటములు సహజము. మీరు ఏదన్నా ఉంటే మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత లోపాలు కావచ్చు, మీ అవినీతి. సార్ ఒక్క విషయం, ఈ రోజు 10 లక్షల పైగా నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల పైన మేము ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రోజు మల్లికార్జున గారు సైదా గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. పరిపాలించాం కాబట్టి ముచ్చటగా 3 సార్లు మోదీ గారు ముచ్చటగా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు సార్. సైదా గారు, మల్లికార్జున గారు ఒకసారి ఆగండి. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కరెక్ట్ గా మాటలు మార్చుకోండి. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఏమండి సైదా గారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి పంపించారు. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కనీసం పనిచేయండి. సరే అది ఒకసారి ఆగండి. మల్లికార్జున గారు, సైదా గారు ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. ఆగండి ప్లీజ్. నీరుగట్టు నగేష్ గారు మీరు ఒకసారి స్పందించండి. ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోబోతున్నారు, జంగ్పురాలో మనీష్ సిసోడియా గారు ఓడిపోతున్నారు, అలాగే కల్కాజీలో అతిషి గారు ఓడిపోబోతున్నారు అని చెప్పేసి మన కొట్టే మల్లికార్జున గారు చెబుతూ ఉన్నారు బీజేపీ నాయకులు. ఏంటి, ఎలా ఉండబోతుంది? మీరు కూడా వెళ్ళారా ఎలక్షన్ కి సంబంధించినటువంటి ప్రచారానికి? ఎలా ఉండబోతుంది ఢిల్లీలో? చూస్తారు, దేశ ప్రజలు చూస్తారు. ఎవరు కూడా మనకు సంబంధించిన ఢిల్లీ ఎన్నికల్లో ఇప్పుడు అన్నిటి కూడా తాను చేస్తే ఖచ్చితంగా మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, మా నాయకుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, ట్విట్ కానీ, మాకు పార్టీకి మా ఆంధ్రప్రదేశ్ కమిటీ కానీ, మా జిల్లా కమిటీకి ఇటువంటి ఆదేశాలు ఏమంటే ఖచ్చితంగా నీరుగట్టు నగేష్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది. సరే పక్కన పెడదాం. ఒకసారి శీలా వెంకటేశ్వర గారు మాట్లాడి